హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ స్వీట్‌నైతే 5 నిమిషాల్లో ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి. బయట వందలు, వేలు పెట్టి తెచ్చుకోకుండా ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈజీ పద్ధతిలో 5 నిమిషాల్లో ఈ స్వీట్‌ని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను స్టవ్ వెలిగించేసి ఒక బౌల్ పెట్టుకున్నానండి. దాంట్లో 2 కప్పుల వరకు వాటర్ పోసుకుందాము. పోసుకున్నాక మరిగించాలండి. బాగా మరిగిన తర్వాత 1 కప్పు నిండా బెల్లం కూడా వేసుకుందాము. వేసుకొని బెల్లం కరిగించుకుందామండి. పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా కరిగించుకొని పక్కన పెట్టేసుకుందాము చల్లారేంత వరకు. తర్వాత కళాయి పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మంచి సువాసన వచ్చిన తర్వాత 1 కప్పు నిండా అయితే బొంబాయి రవ్వని వేసేసుకుందాము. సూజీ రవ్వ అని కూడా అంటారు కదండి. బొంబాయి రవ్వ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఈ నెయ్యిలో ఈ రవ్వ కూడా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. చేసుకున్న తర్వాత మనము ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లపు నీళ్ళని వడగట్టుకొని పోసుకుందామండి. ఏమైనా నలకలు ఏమైనా ఉంటే పోతాయి. ఇలా వడగట్టుకొని పోసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాము. వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. మీరు ఫుడ్ కలర్ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. నేనైతే కొద్దిగా వేసానండి. వేసి ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకుంటూ ఉడికించుకుందాము. రవ్వ కూడా మంచిగా ఉడికిపోతుంది. తర్వాత సువాసన కోసం యాలక్కాయల పొడి కూడా వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టేసుకొని ప్లేట్లో ఈ మొత్తం వేసేద్దామండి. ఇలా వేసేసి సమానంగా చేసుకుందాము. చూడండి ఇలా సమానంగా చేసుకోవాలి. ఒక స్పూన్ తోటి ఇలా చేసుకున్నాక పైన డ్రై ఫ్రూట్స్ని వేసుకుందామండి. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి, మన ఇష్టము. నేనైతే ఎండి ఖర్జూరాలు, కిస్మిస్, బాదం, జీడిపప్పు వేస్తున్నానండి. వేసి మొత్తం ఇలా స్పూన్తో అద్దుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇలా వత్తుకున్న తర్వాత ఒక పావు గంట ఇలా వదిలేద్దామండి. తర్వాత చాకుతో మనకు ఎలా కావాలంటే అలా ముక్కలుగా కట్ చేసేసుకుందాము. ఈ స్వీట్ని పిల్లలు పెద్దలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. చాలా బాగుంటుంది. చూడండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త రెసిపీతో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి. మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.